ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం క్యారెట్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: తురిమిన క్యారెట్ 100 గ్రాములు, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి 2, అల్లం పేస్టు 1/2 టీ స్పూను, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పుల్లని పెరుగు 200 ml, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 స్పూన్లు. ముందుగా ప్రిపరేషన్స్ చూద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో పుల్లని పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీకి ముఖ్యంగా పెరుగు పుల్లగా ఉంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పైన ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నని మంట మీద పోపు దినుసులను చిటపటలాడనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు మరియు అల్లం పేస్టు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత పావు టీ స్పూను పసుపు మరియు చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలి. సన్నని మంట మీద 2 నిమిషాల పాటు కలుపుతూ వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోని పదార్థాలను చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో ప్యాన్లో చల్లార పెట్టుకున్న పదార్థాలను వేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్యాన్లోని పదార్థాలు వేడిగా ఉంటే పెరుగు విరిగిపోతుంది. అందువల్ల ప్యాన్లోని పదార్థాలను చల్లార పెట్టుకున్నాకే పెరుగులో వేసుకోవాలి. అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బౌల్లోని పదార్థాలను బాగా కలుపుకుంటే మనకు ఎంతో రుచికరమైన క్యారెట్ పెరుగు పచ్చడి తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.